వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. రాష్ట్రంలో అరాచక పాలన సాగించిన వైఎస్ఆర్సీపీ మూకలను రాష్ట్ర ప్రజలు తరిమివేసి ఏడాది పూర్తవుతున్న తరుణంలో ఈ నెల 4వ తేదీన ఓ పండుగలా నిర్వహిద్దామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ అన్నారు. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో రాష్ట్రంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై చేస్తున్న సుపరిపాలనకు ఒక వసంతం పూర్తవుతుందని మంత్రి అన్నారు. కానీ మనం అంతిమంగా జనసేన పార్టీ పొత్తులో భాగంగా మన ధర్మాన్ని మనం పాటిస్తాం. మన పార్టీ అధ్యక్షులు చెప్పిన కార్యక్రమాలు 100% మనందరం కూడా పాల్గొని విజయవంతం చేయాలి. అందులో భాగంగా ఈరోజు కొత్త కార్యక్రమం మన పిఠాపురంలోనే అనౌన్స్ చేయబోతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ తరఫున. సో జూన్ 4వ తారీఖున పీడ విరగడై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా సుపరిపాలనకి ఒక ఏడాది పూర్తి చేస్తున్న సందర్భంగా జూన్ 4వ తారీఖున ముందుగా మనం ఒక మంచి పండుగ వాతావరణంలో చేసుకోవాల్సింది ఏంటంటే వీర మహిళలందరికీ కూడా మనం రంగోలీ కాంపిటీషన్ లాగా ఏర్పాటు చేసి రంగవల్లులు చేయాలని ఆ రోజు ఉదయం నుంచి కూటమి ఎంత కష్టపడి విజయం మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో సాధించామో ఆ విజయం గురించి మీరు చక్కగా మీ ఓన్ ఆలోచనలతోటి ప్రతి ప్రాంతంలో, ప్రతి నియోజకవర్గంలో కూడా, ప్రతి మండలంలో కూడా మనం ఒక రంగోలీ కాంపిటీషన్ లాగా చేసి ఆ ఫోటోలు మీరు అప్లోడ్ చేసి సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలిసే విధంగా జనసేన పార్టీ నుంచి ఉదయం చేద్దాం. సాయంత్రం మీరందరూ ఎదురు చూస్తున్న కార్యక్రమం ఏంటంటే ఖచ్చితంగా మనం దీపాలు వెలిగించి అట్ ద సేమ్ టైం దీపాలు వెలిగించడమే కాకుండా మరొకసారి దీపావళి వాతావరణం వచ్చేటట్టు టపాకాయలు పేల్చి గెలిచిన సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి, జనసేన పార్టీలో ఉన్న జన సైనికులు, వీర మహిళలు ఎంత కృషి పడి, ఎంత కష్టపడి పార్టీ విజయం కోసం, కూటమి విజయం కోసం మీరు నిలబడ్డారో, జగన్మోహన్ రెడ్డి లాంటి పాలకుడిని మనం ఇంటికి పంపించాలనే నిర్ణయంతో కంకణం కట్టుకుని మీరు కష్టపడి పనిచేశారో ఆ విజయం సాధించిన సందర్భంగా మనందరం కూడా సాయంత్రం పూట రాష్ట్ర వ్యాప్తంగా దీపావళి పండుగ వచ్చేటట్టు టపాకాయలు పెట్టుకుని ఆ రోజున మనం కార్యక్రమాన్ని చేయాలి. సో ఈ రెండు కూడా మీరందరూ కూడా మనస్ఫూర్తిగా మీరు పాల్గొనండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు అంకిత భావంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయన కష్టపడి ఇంత సుదీర్ఘమైన ప్రయాణంలో మనందరినీ తీసుకొచ్చిన విషయం ఆ రోజు ఉదయం మన వీర మహిళల ద్వారా చక్కగా మనం కూటమి విజయం గురించి మీరు ప్రజలకు తెలిసే విధంగా మీరు ఆ కార్యక్రమం చేయండి. అదేవిధంగా సాయంత్రం నేను ఇందాక చెప్పినట్టు ఉదయం ఏమో మహిళలకి మనం కూటమి విజయం గురించి చెప్దాం, సాయంత్రం గెలిచిన సందర్భంగా, ఎందుకంటే ఆ రోజు సాయంత్రానికల్లా రిజల్ట్స్ కూడా వచ్చినాయి కాబట్టి తప్పకుండా మనం విజయం సాధించుకునే విధంగా దీపాలు వెలిగించుకుని, ఎందుకంటే ఒక కొత్త కాంతిని తీసుకొచ్చాం, వెలుగు నింపాం మన రాష్ట్రంలో, దాన్ని మనం మరొకసారి గుర్తు చేసి అది కూడా సోషల్ మీడియాలో మీరందరూ కూడా ఫోటోలు పెడితే రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి అందరికీ తెలిసిపరిచే విధంగా జనసేన పార్టీ ఏ విధంగా ఆలోచిస్తుందో, మన కార్యకర్తలు ఏ విధంగా నిలబడ్డారో ప్రజలకు తెలపాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఈ రెండు కార్యక్రమాలు దయచేసి మీరు పెద్ద మనసుతోటి ఆ విజయం సాధించే విధంగా ఎంత కష్టపడ్డామో దానికి అనుగుణంగా ఈ సంవత్సర కాలంలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. విధి విధానాలు మీకు సాయంత్రం కల్లా హరిప్రసాద్ గారు అందిస్తారు. ప్రతి నియోజకవర్గంలో 175 నియోజకవర్గాల్లో కూడా దీన్ని విజయవంతం చేసేటట్టు ముందుగా పిఠాపురం నుంచి అనౌన్స్ చేస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా అద్భుతంగా పాల్గొని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరచమని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. గతంలో నాకు బాగా గుర్తు, మన శ్రీచక్రాన్ని ఎంత అద్భుతంగా మీరు ముగ్గుల ద్వారా వేసేవాళ్ళు, ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా స్వాగతం పలికేవారు. ఈసారి 3 పార్టీలది కలిపిన లోగో హరిప్రసాద్ గారు డిజైన్ చేసి పంపిస్తారు. కూటమి యొక్క విజయం, మీరందరూ చేసిన కృషి మనం చూపిద్దాం, మనం ప్రజలకి ఆదర్శంగా నిలబడదాం అనే ఆలోచనతోటి మనం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని దయచేసి మీరు పాల్గొనండి. సాయంత్రం అన్నిటికన్నా ముందు దీపాలు మనం వెలిగించి దాని తర్వాత టపాకాయలు పేల్చాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఆ పరిపాలనని ప్రజలు ఎప్పుడు కూడా మరి ఇంకోసారి కోరుకోరు, అది మనం గుర్తుపెట్టుకోవాలి, గుర్తు చేయాలి కూడా మనం, అది కూడా మనకి బాధ్యత ఉంది. జగన్మోహన్ రెడ్డి లాంటి పాలకుడు 5 సంవత్సరాలు ఎంత విధ్వంసం సృష్టించారో, రాష్ట్రానికి ఎంత నష్టం కలిగించారో ఎవరం కూడా మనం మర్చిపోలేం. కాబట్టి ఇది మీరు గర్వంగా ఫీల్ అవ్వండి. మీలో ఉన్న చైతన్యాన్ని, మీలో ఉన్న సంతోషాన్ని మీరు నిలబెట్టాలి. నేను ప్రతి సందర్భంలో నేను గర్వపడేది ఏంటంటే
స్వార్థం లేని ప్రయాణం కేవలం మన జన సైనికులకి వీర మహిళలకు ఉంటుంది.